ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజెట్ కబడ్డీ. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఆర్ఆర్బీ జేఈ లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేశాం కదండి. అలాగే అందులో భాగంగా ఇది రెండో క్వశ్చన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇన్ ఏ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ విచ్ కాంపోనెంట్ రిప్రజెంట్ మెకానికల్ లోడ్ ఉందో ఈక్వలెంట్ సర్క్యూట్. ఫ్రెండ్స్ మనం ఏదైతే మన యాప్లో ఈ వైజాగ్ టెక్ యాప్లో ఇండక్షన్ మిషన్స్ అనే కోర్స్ ఉంటుందండి. ఇండక్షన్ మిషన్స్ ఈ కోర్సులో మీరు లెక్చర్ నెంబర్ 5 అనుకుంటా చూసినట్లయితే దీనికి ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారండి. ఇది ఈక్వలెంట్ సర్క్యూట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈవెన్ అది జేఎల్ఎంలో కూడా ఈ టాపిక్ అనేది మీకు ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జేఎల్ఎం కోర్సులో కూడా మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ పర్చేజ్ చేసుకుంటే ఆ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. లేదు అనుకుంటే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి, చేస్తే మనం ఏం కంటెంట్ పెట్టామో మీకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే యాప్లో ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుందండి, అంటే ఫ్రీగా మీరు ఎగ్జామ్స్ గట్రా రాసుకోవచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జామ్స్ ఫ్రీగా మీరు రాసుకోండి. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం ఇండక్షన్ మిషన్కి ఈక్వలెంట్ సర్క్యూట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఈ రోటార్ సైడ్ లోడ్ అనేది ఎక్కడ ఉంటుందండి? జనరల్గా లోడ్ అంటే రోటార్కే కదా మనం లోడ్ కనెక్ట్ చేస్తాం, అంతే కదండి. సో ఇప్పుడు మనం రోటార్ సైడ్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేద్దామండి. ఆల్రెడీ మీకు ఆ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకవేళ మర్చిపోతే మళ్ళీ చూడండి. జనరల్గా రోటార్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈ2 కదండి. సో ఈ2 ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రికల్ డివైస్ మీరు ఏం తీసుకున్నా దానికి అనాలిసిస్ చేస్తామండి. ఫస్ట్ ఆ అనాలిసిసే పార్ట్ అనమాట ఇది. సో రోటార్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ2 వచ్చింది. అలాగే రోటార్లో వైండింగ్కి రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ ఉంటుంది. రోటార్ అనేది షార్ట్ సర్క్యూట్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేసి చూపిస్తాం. అదే మనం ఒకవేళ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అనుకోండి, త్రూ రింగ్స్ ద్వారా షార్ట్ చేస్తారనమాట. ఆ రింగ్స్కి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి స్టార్టింగ్లో రెసిస్టెన్స్ యూజ్ చేసుకోవడం. స్టార్టింగ్లో ఎందుకు రెసిస్టెన్స్ యూజ్ చేస్తామంటే టార్క్ పెంచుకోవడం కోసం, అలాగే స్టార్టింగ్ కరెంట్ లిమిట్ చేయడం కోసం. అదంతా వేరే టాపిక్ అండి, పక్కన పెట్టేయండి. సో డైరెక్ట్గా షార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ R2 ఉంటుంది, ఇక్కడ J/X2 ఉంటుంది. అది ఇది ఎప్పుడండి? స్టాండ్ స్టిల్ అంటే రోటార్ తాలూకా స్పీడ్ = 0 అయినప్పుడు. వన్స్ రోటార్ స్టార్ట్ అయింది అంటే సెకండరీలో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ E2R = S/E2 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ స్లిప్ అంటే ఏంటండి? డిఫరెన్స్ బిట్వీన్ స్టాటార్ స్పీడు మైనస్ రోటార్ స్పీడు. సో స్టాటార్ స్పీడ్కి రోటార్ స్పీడ్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో దానికి మనకి ప్రపోర్షనల్గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అంటే ఏదైతే స్పీడ్ వేరియేషన్ ఉందో అదే రిలేటివ్ స్పీడ్. అంటే NS మైనస్ NR కదండి. ఈ రిలేటివ్ అంటే S = ఏంటి? స్టాటార్ స్పీడ్ అంటే స్టాటార్ తిరిగే స్పీడ్ కాదండి, స్టాటార్ తాలూకా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మైనస్ రోటార్ తాలూకా స్పీడ్ అనమాట. సో ఎప్పుడు కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇదే కదండి రిలేటివ్ స్పీడ్, దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే స్లిప్ని పర్సంటేజ్లో చేయాలంటే NS - NR/NS. అప్పుడు పర్సంటేజ్ స్లిప్ వస్తుంది. నేను ఇక్కడ స్లిప్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ ఏదైతే రిలేటివ్ స్పీడ్ ఉందో దాని గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఫ్రీక్వెన్సీకి సంబంధించిన X2 కూడా మీరు చూస్తే X2R అంటే అండర్ రొటేషన్లో ఉన్నప్పుడు = S/X2. ఇప్పుడు దీని ప్రకారం ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకి ఏమొచ్చిందండి? E2R కదా. E2R అంటే ఏమని చెప్పాం? S/E2 ప్లస్ R2 అన్నది ఏం చేంజ్ ఉండదండి, ఇది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు కాబట్టి. ఇది J/SX2. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్లో చూడండి, మెకానికల్ లోడ్ ఉందా ఈక్వలెంట్ సర్క్యూట్. అంటే ఈక్వలెంట్ సర్క్యూట్లో మనం ఒక మెకానికల్ లోడ్ని మనం చూపిస్తామండి. అది ఎలాగంటే మెకానికల్ లోడ్ ఇక్కడ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక రెసిస్టర్ రూపంలో చూపిస్తాం అనమాట. లోడ్ అనేది నథింగ్ బట్ రెసిస్టర్. ఎలక్ట్రికల్లో మీరు చూసుకున్నట్టయితే ఏది తీసుకున్నా లోడ్ అంటే రెసిస్టర్ కింద మనం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే యాక్చువల్గా పవర్ కన్జ్యూమ్ అయ్యేది రెసిస్టర్లో కాబట్టి. ఇప్పుడు దీన్ని ఓన్లీ రెసిస్టర్లోనే పెట్టాలంటే మనం ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే దీనికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి డివైడెడ్ బై S చేస్తామండి.
ఎస్ చేస్తాం. చేసేటప్పుడు ఏమైందండి, ఇది E2 అయింది కదా, ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఇది E2 అయ్యింది, అంతే కదండి. ఇది E2, ఇది X2. ఇప్పుడు మనకి ఒక మోటార్లో తీసుకుంటే వేరియబుల్ పార్ట్ ఏంటంటే స్లిప్పే కదా, స్లిప్పే మారుతుంటుంది. రోటార్ స్పీడ్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు స్లిప్ వేరీ అవుతుంది. సో దాని అంటే లోడ్ ఈజ్ నథింగ్ బట్ వేరీ అవుతున్నట్లు లెక్క ఇక్కడ. సో దాని ప్రకారం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వేరియబుల్ పార్ట్ ఏముంది, R2/S ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా చూపిస్తామండి. ఈ విధంగా మనం చూపిస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే బై ఎస్ చేయడం వల్ల ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోయింది, JX2 అనుకోండి, E2 ఉంటుంది, R2/S ఉంటుంది. ఎగైన్ వల్ల మనకి రోటార్లోని రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ కాంబినేషన్ కావాలి కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే, మరి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు అవసరం లేదని జస్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగైన్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే దీనికి ఈ సర్క్యూట్కి ఒక R2 అనేది యాడ్ చేస్తామండి. ఇక్కడ ఒక R2 యాడ్ చేస్తాము, ఒక R2 మైనస్ చేస్తాం, ఒక R2 మైనస్ చేస్తాం, R2 యాడ్ చేసాము, ఒక R2 మైనస్ చేస్తాం, మైనస్ R2 ఈ విధంగా తీసుకుంటామండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ చూడండి, ఇది కూడా ఇక్కడ E2 ఉంటుంది, E2. సో E2 ఉంది, R2 ఉంది, JX2 ఉంది, ఇది మొత్తం లోడు, అంతే కదండి. ఇక్కడ ఈ R2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు ఒరిజినల్ సర్క్యూట్ వచ్చింది. సో ఈ విధంగా దీన్ని మాడిఫై చేస్తామండి. ఇదే మెకానికల్ ఈక్వలెంట్ అండి, లోడ్కి మెకానికల్ ఈక్వలెంట్ ఇది. ఇప్పుడు దీని నుంచి మనం R2 కామన్ తీస్తే 1/S - 1 వచ్చింది. సో అగైన్ మళ్ళీ R2 కామన్ తీస్తే 1 - S/S అనమాట. ఇదే లోడ్ అండి, ఇదే లోడ్ R2 × 1 - S/S. మీరు ఆప్షన్ చూస్తే R2 × 1 - S/S. సో ఈ ఆప్షన్ రైట్ అనమాట. ఈ విధంగా చేయాలండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కమింగ్ ఫ్రెండ్స్, ఇవి చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక ఆయన జేఈకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారండి. సో దాన్ని బేస్ చేసుకుని ఒకటి చెప్తూ ఉంటాను. అలాగే మీకు ఇంకా ఏమన్నా వాళ్ళు మాకు పేపర్ కూడా పంపించారు. సో అట్లీస్ట్ మీరు మాకు పేపర్ కూడా పంపిస్తే అందులో క్వశ్చన్స్ ఏమన్నా కొద్దిగా మంచి క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే ఇక్కడ నుంచి మనం పెట్టే ప్రతి సబ్జెక్టు కూడా మన యాప్లో ఉంటుందండి. ఫ్రెండ్స్, యాప్లో ఉన్న టాపిక్స్ మీరు డిప్లొమా చదువుతున్నా, ITI చదువుతున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నా అవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అండి. అకాడమిక్ కూడా యూజ్ అవుతాయి. ఓన్లీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవద్దు. మీరు చదువుకున్నప్పుడే కొద్దిగా ఎక్స్ట్రాగా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే బయటకు వచ్చిన తర్వాత, రిలీవ్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్లో ఈజీగా మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకేనండి. అది ఓన్లీ ఫర్ ఆబ్జెక్టివ్ అని అనుకోవద్దు. అందులో థియరీ ఎక్స్ప్లెనేషన్ ఈవెన్ రెగ్యులర్గా చదువుకున్న IT వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్లస్ డిప్లొమా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొన్ని టాపిక్స్ ఇంజనీరింగ్ లెవెల్లో కూడా మనకు ఉపయోగపడేలాగా ఉన్నాయండి. బేసిక్స్ కట్ట మీరు బాగా నేర్చుకోవాలనుకుంటే పర్చేస్ చేసి మీరు నేర్చుకోవచ్చండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు యాప్ తాలూకు లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు ప్లే స్టోర్కి కానీ iOSకి కానీ వెళ్ళి వైజాగ్ టెక్ హబ్ అని సెర్చ్ చేస్తే యాప్ అనేది దొరుకుతుందండి.